ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన కూడిక. మరి మనం అందరం కూడా దేవుని సన్నిధానంలో ఉండి భయంతో వణుకుతో మన సొంత రక్షణను కాపాడుకుంటూ మరి విశ్వాసం మనకు కర్త, దాన్ని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూస్తూ మనం ముందుకు సాగిపోదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎన్నో ప్రార్థనలు చేస్తుంటాం. ప్రార్థన గురించి, వాళ్ళ ప్రార్థన విషయం గురించి కొన్ని సంగతులు మాట్లాడాలని నేను ఇష్టపడుతున్నా. అయితే మనం ప్రార్థనలు సాధారణంగా మనకు దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటంటే మనం ప్రార్థించడం. మన పితరులు కూడా వాళ్ళ కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో వాళ్ళు ప్రార్థించి వాళ్ళు ఫలం పొంది మరి మన పితరుడైన ఇశ్రాయేలు వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు వారందరూ మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర విని వారికి సమాధానం ఇచ్చినట్టుగా మనం చూస్తుంటాం. కాబట్టి ప్రార్థన అనేది విశ్వాసకి గొప్ప వరం, మా దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. ఆయనకు మన మనవులన్నీ తెలియజేసుకునే ఏకైక మార్గమే ప్రార్థన. కాబట్టి ఈరోజు ప్రార్థన కూడి కనుక ప్రార్థన కొన్నిసార్లు మనం ప్రార్థించినప్పుడు మనకు కొన్నిసార్లు ప్రార్థనకు ఫలితం అంటే మనం ప్రార్థించిన అంశాలకు మనకు సమాధానం రాకపోవడం మనం గమనిస్తుంటాం. ఎందుకు సమాధానం రాదు? ఎందుకు ఆయన వాక్యం వెలుగుల్లో మనం కొన్ని చూసుకున్నాం. ఎందుకు, ఏ విధంగా ప్రార్థన చేస్తే సమాధానం వస్తుంది, ఏ విధంగా చేస్తే సమాధానం రాదు, ఇవన్నీ మనం తెలుసుకుంటే మనం దాని ప్రకారమే మనం దేవుని చిత్త ప్రకారం ప్రార్థన చేస్తే దాని ప్రతిఫలం మనం అనుభవిస్తాం. కనుక మొట్టమొదటిగా మనం చూద్దాం, ప్రార్థనకు ఫలితం అభ్యంతరాలు ఏముంటాయి అనేది కొన్ని అంశాలు మనం చూద్దాం. కీర్తనల గ్రంథం, కీర్తనలు 66వ కీర్తన 66:18 చూడండి. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. కాబట్టి ఇక్కడ మనం దావీదు మహారాజు చెప్పేది ఏంటి అని అంటే, నా హృదయంలో నేను పాపాన్ని లక్ష్యం చేస్తే ప్రభు నా మనవి వినకపోవును, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. కాబట్టి చాలు. కాబట్టి ఇక్కడ మరి మొట్టమొదటి విషయం కారణం ఏంటి అంటే, మనం హృదయంలో పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. మనవి అనే మాట ఉపయోగించిండు. మనవి అని అంటే మనం దేవునికి వినయ విధేయతలతో మనం ఆయనకి సమర్పించుకోవటమే మనవి. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు నీ మనసాక్షే నీకు తెలియజేస్తూ ఉంటుంది ఏంటంటే నువ్వు ఏ విషయంలో అభ్యంతరం పడుతున్నావు, ఏ విషయంలో నీ గిల్టీ కాన్షియస్ నీకు ఉంది, ఏ విషయంలో నువ్వు దేవుని చిత్తాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు, ఏ విషయంలో దేవుడిని పక్కకు పెడుతూ వచ్చావు, దేవుడు చూడటం లేదే అనుకున్నావు అనే వీటన్నిటిలో నీ హృదయమే నీ మనసాక్షే నీకు తెలియజేస్తుంది అనమాట. దేవుడు మరి పరిశుద్ధాత్మ ద్వారా మన మనసాక్షిని ఆయన ప్రేరేపించేవాడుగా ఉంటాడు. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు కొన్ని దేవునికి వ్యతిరేకమైన తలంపులు, వ్యతిరేకమైన కార్యాలు, వ్యతిరేకమైన ఆలోచనలు మన జీవితంలో ఉన్నప్పుడు అవి మనం దేవుని అడుగుతున్నప్పుడు కొంత మనకు గిల్టీ కాన్షియస్ ఉంటుంది. మరి నేను ఇట్లా దేవుని చిత్తాన్ని చేయలేదు కదా, దేవునికి చిత్తాన్ని ఎగెనిస్ట్గా నేను జీవిస్తూ మరి దేవుడిని అడిగితే నేను ఫలం ఎట్లా పొందుతా అనే ఒక పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మరి మనం ఫలం మరి పొందేవాళ్ళంగా మనం ఉండాలి. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగిపోదాం. ప్రేమ పరిపూర్ణకు మా ప్రియ తండ్రి యేసు ప్రభు నామంలో మరొకసారి నీకు వందనాలు ప్రభా. మరి ఈ విధంగా మరి మేము ప్రార్థన కూడికకు మరి లైవ్లోకి వచ్చినాం తండ్రి. దయ చూపించి కరుణించి మీరు మా మధ్యలో ఉండి నాతో ఉండి మాట్లాడించండి. గడ్డి పురుగు లాంటి వాడిని ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నువ్వు ఉన్నతమైన దేవుడు కనుక నీ నామంలో నేను ఇక్కడ నిలబడబోతున్నాను. దయ చూపించి కరుణించి మాతో అందరితో మీరు మాట్లాడమని యేసు ప్రభు నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ మరి మనం అదే చూస్తున్నాం, హృదయం ఎంత ప్రశాంతంగా ఉంది. అందుకనే దేవుని వాక్యంలో మరి దేవుడు చెప్పేది ఏంటంటే, కుమారుడా నీ హృదయాన్ని నాకి అన్నాడు. కాబట్టి ఎంత బాధ్యత ఆయన మన ఎడలో ఉందంటే,
మన చెడిపోయిన హృదయాన్ని బాగు చేసే బాధ్యత కూడా ఆయన తీసుకుంటున్నాడు. మళ్ళీ మన హృదయం నిష్కళంకంగా నిర్దోషంగా ఉండటానికి కూడా కావలసిన వనరులు ఆయన దయచేసేవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా మన మనవులు ఆలకించడానికి మనకు అవకాశాన్ని కూడా ఆయన దయచేసేవాడుగా ఉన్నాడు. అన్ని పనులు ఆయనే చేస్తున్నాడండి. ఒక్క మాటలో చెప్పాలా అంటే, నీ జీవితంలో ఆయన నీ ఎడల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. మన దేవుడు ఎవరు అనంటే, మన ఎడల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నవాడు. కనుక జగత్తు పునాదులు వేయక మునిపే, ఈ లోకానికి మనం రాకముందే మన ఎడల ఆయన జీవ గ్రంథంలో మన గురించి మొత్తం వివరాలు రాసుకున్నవాడు. కాబట్టి అటువంటి ప్రణాళిక కలిగిన దేవుడు ఈరోజు ఆయన ప్రణాళిక ప్రకారం ఎప్పుడైతే నువ్వు ఆయన వైపు చూస్తావో, ఆయన గుర్తిస్తావో, ఆయన దేవుడుగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటావో, అప్పుడు నుంచి కూడా ఆయన నీ మనవి ఆలకించేవాడుగా ఉంటాడు. మన పితరులు ఎంతో మంది అట్లా మనవులు చేసి వాళ్ళ జీవితంలో వాళ్ళు పొందినట్టుగా మనం చూస్తుంటాం. మరి ఆ లిస్టులో న్యాయాధిపతులు ఉన్నారు, మరి యాజకులు ఉన్నారు. ఆ విషయంలో ఇంకా చాలా మంది విశ్వాసులు. మన మొట్టమొదటి మన తండ్రి ఎవరండి? ఆయన అబ్రహాం కూడా ఆయన దేవునికి ప్రార్థన బలిపీఠాలు కట్టినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో ఎన్నో చూస్తుంటాం. ఆయన ఎన్నో మనవులు కూడా చేస్తూ వచ్చిండు. కనుక ఆయన మనవులు అన్ని విషయంలో దేవుడు ఆలకిస్తూ ఆయనకి సమాధానం చెప్తూ వచ్చిండు. ఆ రోజుల్లో ఆయన ప్రత్యక్షతను వాళ్ళకు చూపిస్తూ వచ్చిండు, మేఘాల నుంచి మాట్లాడుతూ వచ్చిండు. తర్వాత మోషే నాయకత్వంలో మోషేని కూడా ఎంతగా అంటే, నేను ముఖాముఖిగా మోషేతో మాట్లాడినాను. మోషే స్థానం ఏంటి అని అంటే, ఈ రోజుల్లో మన ప్రజలందరిలో భూమి మీద ఉన్న వాళ్ళందరికున్న ఆయనకున్న తేడా ఏంటంటే, మోషేతో దేవుడు అంటాడు నేను ముఖాముఖిగా మాట్లాడిన దేవుడు అంటాడు. అంటే మోషే ఆత్మీయ స్థాయి అంత గొప్పది. కాబట్టి ఈరోజు మోషేగా ఇచ్చింది కాబట్టి నాకు అంత గొప్ప స్థానం ఇస్తున్నా అంటానికి లేదు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా నేను కనుక్కున్నా అని ఎంతో మంది దైవ సేవకులు చెప్తూ వచ్చాడు. కాబట్టి ఆయన అన్ని జనులను పరిశుద్ధులను ఆయన ఏకరీతిగానే చూసే దేవుడు. కాబట్టి దేవుడు లోకంలో అందరినీ ప్రేమించిన దేవుడు. కానీ ఈరోజు నువ్వు కూడా ఆయన ప్రణాళికలో ఉన్నట్టుగా దేవుని వాక్యం మరి సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదట మనం చూసినట్టయితే, మన హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. మరి పాపం అంటే ఏంటి? పాపాన్ని లక్ష్యం చేయటం అంటే ఏంటి? దాని అర్థం అంటే ఏ విషయంలో ఒక్క మాట అన్నమాట, ఆయన మాట వినకపోవటం పాపం. మరి ఏ విషయంలో నువ్వు వెళ్ళలేదు అనేది నీ మనసాక్షి క్లారిటీస్. ఆయన ఈ విషయంలో నువ్వు తప్పిపోతూ వచ్చావు, ఈ విషయంలో నువ్వు తప్పిపోతున్నావు. ఎందుకంటే చాలా మంది అంటారు, ఒకసారి మనం రక్షణ పొందిన తర్వాత, ఒకసారి మనం యేసు ప్రభు రక్తంలో కడగబడ్డ తర్వాత మనం పశువులుగా తీర్చబడ్డాం కదండి. మనం ప్రతిసారి కూడా మళ్ళీ మొదటికి వచ్చి, దేవా నన్ను కాపాడావు, నన్ను వెతికావు, నా మొర ఆలకించావు, నాకు రక్షణ మార్గం అని అడగటం దేనికంటే అడిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మానవ నైజం ఎప్పుడు కూడా పాపాన్ని ఆకర్షించేదిగా ఉంటుంది, పాపానికి లోబడేదిగా ఉంటుంది. అందుకనే పాపానికి దాసత్వం చేసేవాడుగా ఉంటాడు. వీటన్నిటిలో ఎప్పుడూ నువ్వు దినదినం కాపాడబడుతూ ఉండాలి. కాబట్టి అందుకే రక్షణ ఏమంటాడు అంటే, ఆత్మానుసారంగా ఆరంభించిన నీవు శరీరానుసారంగా ముగించదవా అని గలతీయులకు రాసిన పత్రికలో అంటాడు. కాబట్టి ఆత్మానుసారంగా మనం ఎప్పుడైతే మన యాత్రను ప్రారంభించామో, ముందు అందరిది శరీరానుసారంగానే ఉంటుంది. పుట్టగానే అందరిది కూడా శరీరానుసారంగా ఉంటుంది. ఊహ తెలిసిన తర్వాత, నువ్వు పాపమని గ్రహించిన తర్వాత, నువ్వు పాపాలన్నీ క్షమించమని ప్రభు దగ్గరకు వచ్చి, మరి దేవుని వాక్య ప్రకారం మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత, ఆయన సంఘంలో చేర్చబడ్డ తర్వాత, మరి ఆయన సొత్తు అయిన తర్వాత నీకు దేవుడిచ్చే గొప్ప వరం ఏంటంటే ప్రార్థన, సంఘ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, ఇవన్నీ ఉంటాయి. యేసు ప్రభు కూడా ఈరోజు మోడల్ రోల్ అన్నమాట. ప్రపంచానికి ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించి చూపించి
ప్రాక్టికల్గా మనల్ని నేను ఎక్కడో ఉండి మోయలేని భారాన్ని నీ మీద వేయట్లేదు. ఇదిగో చూడండి, మానవ జీవితం ఈ విధంగా ఉంటుంది, నేను ఈ విధంగా మరి మొరపెడుతూ వచ్చిన. ఆయన ఎప్పుడు అంటాడు, ఆయన ఏది చేసినప్పటికీ కాన్ఫిడెంట్గా చేస్తాడు. ఏది ఎట్లా 5 రొట్టెలు 2 చేపలు తీసుకున్నాడు, ఆకాశం వైపు చూసిండు, ఆశీర్వదించిండు, అందరికి పంచమన్నాడు. ఆయన ముందుగానే అందరినీ లైన్లో కూర్చోమంటాడు. పచ్చిక మీద వాళ్ళందరూ కూర్చున్నారంట. ఎంత నమ్మకం అండి. కానీ మనం ప్రార్థన చేసేటప్పుడు అనుకుంటాం ఏమనంటే, ప్రార్థన ఒక పక్క చేసుకుంటేనే ఒక పక్క ఇది కాదులే కానీ ఒక రాయేసి చూద్దాం, అయితే అయింది, కాకపోయింది అట్లా. కానీ ప్రార్థన విషయంలో ఎప్పుడు కూడా నువ్వు ఆ ద్వారాని ద్వంద్వ వైఖరి అంటారు, అది ద్విమనస్సు అంటారు. అట్లా ఏలియా తను ఇశ్రాయేలుతో అటువంటి విషయంలో చాలా సీరియస్గా మాట్లాడుతూ వచ్చిండు. ఓ ఇశ్రాయేలులారా, ఎంతకాలం మీరు ద్వంద్వ వైఖరి ఉంటారు, ఎంతకాలం ద్విమనస్సు కలిగి ఉంటారు. మీరు యెహోవా దేవుడైతే యెహోవాను, బయలు దేవత అయితే బయలు. కాబట్టి నీ హృదయంలో కూడా, నీ హృదయానికి నువ్వు ఎప్పుడు కూడా ఎట్లా ఏం బోధించాలంటే, ఓ హృదయమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా, నువ్వు ఎట్లుండాలా అని అంటే, నువ్వు ఆయనకి ఎప్పుడు నమ్మకంగా ఉండాలా. ఎప్పుడు నీ హృదయాన్ని నువ్వు ఆయన రక్తంలో కడుక్కుంటూనే ఉండాలి నీ జీవితంలో. ప్రొద్దున లేచిన కాడి నుంచి. అందుకనే ప్రార్థన ఎన్నిసార్లు చేశారండి చాలా మంది అడుగుతుంటారు, ప్రార్థన మీరు ఎన్నిసార్లు చేస్తారండి అని. మరి బైబిల్ గ్రంథంలో చూస్తే ఈ దావీదు మహారాజు గారు మరి ప్రార్థన 7 సార్లు చేసిండంట. అంటే ఆయనకి పల్లేక ప్రార్థన చేసింది అనుకుంటున్నారా? ఆయన చక్రవర్తి, ఆయన దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవాడు. ఆయన ప్రతి విషయంలో కూడా ప్రార్థనతో ప్రారంభించేవాడు. కాబట్టి దైవ సేవకులు ఈ రోజు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రార్థనతో ఏదైనా ప్రారంభిస్తారు, ప్రార్థనతో ప్రారంభిస్తారు. వాళ్ళలో ఫస్ట్ ప్రైజ్ ఎవరికి ఇవ్వచ్చు అంటే బాక్సింగ్ గారికి ఇవ్వచ్చు. ఆయన ప్రతి చిన్న విషయంలో కూడా ప్రార్థనతో ప్రారంభించేవాడట. కాబట్టి ఆయన జీవితంలో ఈ సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేసిండు. ఆయన పుట్టిన జీవిత పరమార్థాన్ని ఆయన గ్రహించిండు. ఆయన పరిపూర్ణతలో ఆయన దేవుని దగ్గరికి తీసుకోపోబడ్డాడు. పౌలు గారు కూడా అంటాడు, నేను గురి వద్దకే పరిగెత్తినా నేను విశ్వాసం కాపాడుకుంటూ వచ్చిన అని ఆయన పౌలు గారు అంటాడు. కాబట్టి భక్సింగ్ గారు కూడా తన జీవితంలో విశ్వాసం కాపాడుకుంటూ గురి వద్దకే పరిగెత్తుతూ ఆయన ఎన్నో కిరీటాలకు అర్హుడుగా ఆయన అక్కడికి చేరుతూ వచ్చిండు. ఆయన ప్రత్యక్షతే ఈరోజు విడిచిపెడుతూ వచ్చిండు. కనుక మనం కూడా మరి ఎట్లా ఉండాలా అంటే, మన హృదయాన్ని మనం ఎప్పుడు కూడా పరీక్షించుకుంటూ ఉండాలి. నా హృదయంలో పాపమేమైనా నేను లక్ష్యం చేస్తున్నానా, ఈ దేవునికి విధేయుడిగా నేను ఉన్నానా లేదా అనేది మొట్టమొదటిగా నీవు చూసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే, హృదయంలో పాపం లక్ష్యం చేయకుండా ఉండటం. ఎందుకంటే ప్రార్థన ఫలితానికి రాకపోవడానికి అభ్యంతరాలు ఏంటంటే మనం ఇప్పుడు చూడబోతున్నాం. మొట్టమొదటిది ఏంటంటే స్వార్థం. మన మానవ జీవితంలో మనల్ని దేవునికి దూరంగా చేసే మొట్టమొదటి అంశం ఏంటి అని అంటే స్వార్థం. ఏంటా స్వార్థం అనేది యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్టయితే ఆయన అంటాడు, మీరు అడిగినను భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటలేదు. అది కాబట్టి మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీకు ఏమీ దొరకట్లేదు అని దేవుని వాక్యం అక్కడ చక్కటి క్లారిటీ ఇచ్చిందన్నమాట. ఆ క్లారిటీ ఏంటంటే, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీకేమీ దొరకట్లేదు అంటాడు. కాబట్టి ఈ రోజు దొరకపోవటానికి రీజన్ ఏంటి అని అంటే, మరి దేవుడే మనకి చెప్పిండు ఇది ఏ విషయంలో ఆయన అడగమన్నాడు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు ఎప్పుడైతే వెతుకుతారో మీ అవసరాలేంటో నాకు ముందుగానే తెలుసు కనుక మీ హృదయంలోకి రాకముందే, మీ పెదాల మీదకి రాకముందే నీకేం అవసరమో నీకు ముందే ప్రొవైడ్ చేస్తా అంటాడు. బట్ మనం ఎట్లుండాలా అని అంటే, మీరు అడిగిన భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశం, ఉద్దేశాలలో ఉంటాయన్నమాట. ఇంటెన్షన్ అంట. ఏ ఇంటెన్షన్తో నువ్వు దేవుడిని అడుగుతున్నావు,
దేవుని మహిమార్థమై జీవించటానికి ఉపయోగపడే విషయాలను అడుగుతున్నావా, లేకపోతే నీ స్వార్థం కోసం అడుగుతున్నావా? స్వార్థం అనేది చాలా భయంకరమైందండి. ప్రపంచంలో ప్రతి మనిషికి ఉన్న ప్రత్యేకమైన దేవునికి దూరం చేసే ఏకైక స్వార్థం. నాకు స్వార్థం అనగానే గుర్తొచ్చింది. మీరు మళ్ళీ పదే నేను చెప్తున్నా అనుకోబాకండి. కానీ ఆ రోజు అననీయ సప్పిరాల్లో కూడా వచ్చింది ఏంటంటే స్వార్థం వచ్చేసింది. కాబట్టి ఆ రోజుల్లో సంఘ ప్రత్యక్షత ఆ అపోస్తల కార్యాల్లో పౌలు గారు రాస్తూ వాళ్ళందరూ కూడా 12 మంది కూడుకొని అట్లా కూడుకుంటున్నప్పుడు ఒక సంఘం ఏర్పడింది. సంఘం ఏర్పడిన తర్వాత వాళ్ళందరూ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని తనకంటే ముందున్న వాళ్ళు ఆ యొక్క బర్నబాస్ ఏం చేసిందంటే తన పొలం అంతా అమ్మేసి అపోస్తల పాదాల దగ్గర పెడుతూ వచ్చినప్పుడు మరి వీళ్ళు కూడా ఏం చేయాలా, అంత అమ్మేశారు. వాళ్ళు మంచి ఉద్దేశంతో అమ్మేశారు. వాళ్ళు మంచి విశ్వాసులు. వాళ్ళని తీసివేయడానికి ఏమాత్రం వీల్లేదు. కానీ వాళ్ళలో చిగురించింది ఏంటి, ఉండి చిగురించింది ఏంటి అని అంటే స్వార్థం. రేపు మన భవిష్యత్తులో మనకి ఏదైనా అవసరం వస్తే మరి మనం ఎట్లా ఆ అవసరత తీర్చుకునేది అని వాళ్ళలో ఒక స్వార్థం అనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఎక్కడికి నడిపించిందంటే వాళ్ళ ప్రాణాలు తీసేంత వరకు ఆ ఆలోచన వాళ్ళని వదిలిపెట్టలే. కాబట్టి వాళ్ళిద్దరూ ఏకమయ్యారు. వాళ్ళు అననీయ సప్పిరా వాళ్ళు దుర్మార్గతకి ఏకమయ్యారు. దేవునికి విరోధంగా పాపం చేయడానికి ఏకమయ్యారు. వాళ్ళిద్దరు కూడబలుక్కున్నారు కనుక ఇద్దరు కూడా చనిపోయారు. ఇద్దరు కూడా ఏ మనిషి అయితే మరి బ్రతకటానికి లోకంలో తాపత్రయపడతాడు. ప్రపంచం అంతా ఇప్పుడు బ్రతకడానికి భయంకరమైన రోజుల్లో ఉన్నాం. అసలు నా జీవితంలో నేను ఎప్పుడు ఇటువంటి పరిస్థితులు నేను చూడలేదండి. ఇంతవరకు నా జీవితంలో ఎటు చూసినా అక్కడ ఏదో గ్యాస్ లీక్ అయింది అంటున్నారు, అక్కడ వైరస్ వచ్చింది అంటున్నారు, అక్కడ ఇంకేదో అవుతుందన్నారు. ఇట్లా జల ప్రళయం ఎన్నో సునామీలని, జల ప్రళయాలని, ఇట్లా అగ్ని ప్రమాదాలని ఎన్నో ఈరోజు మానవుణ్ణి భయభ్రాంతులు చేసే పరిస్థితులు వచ్చినాయి. కారణం ఏంటి అంటే పాపం విస్తరించినందువల్ల అంటాడు. దానికి రీజన్ ఏంటి అంటే మనకు 6వ అధ్యాయంలో మనకు కనపడతా ఉంటుంది. ఆది కాండంలో ఏమంటాడు, నరుని చేసినందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడంట. ఆ రోజుల్లో పాపం మరి విస్తరించిపోయిందంట. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు కూడా వాళ్ళు పాపం చేస్తూ దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ పాపాన్ని లక్ష్య పెడుతూ వారి హృదయం నిండా పాపాన్ని ఉంచుకుంటూ వాడు జీవిస్తున్నప్పుడు దేవుడు సంతాపడ్డాడంట. అయ్యో ఈ నరుని చేసినందుకు దేవుడు సంతాపడ్డాడని అక్కడ రాసింది. కనుక ఇటువంటి ఆ రోజుల్లో పరిస్థితులు ఈ రోజుల్లో మనకు కనపడుతున్నట్టుగా మనం చూస్తుంటాం. దేవుడు అసలు ఆయనకున్న క్యారెక్టర్, ఆయనకున్న పేరే ఏంటంటే ఆయన ప్రేమ కలిగిన వాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటాడు. కాబట్టి ఆ ప్రేమలో ఎటువంటి ప్రేమ అని అంటే అగాపే ప్రేమ అంటాడు. ఆయన నిస్వార్థమైన ప్రేమ. ఆయన ప్రేమలో ఏమాత్రం స్వార్థం ఉండదండి. అటువంటి ప్రత్యేకమైన ప్రేమతో ప్రేమించే దేవుడికే మన పట్ల అటువంటి కోపం వస్తే మరి నీ యొక్క ఆత్మీయ స్థితి ఈరోజు ఎలా ఉన్నది? కాబట్టి స్వార్థంతో కూడిన ప్రార్థన ఉండటానికి వీలేదు. చూడండి 139వ కీర్తనలు 139 కీర్తనలు 139 23-24 వచనాలు మనం చూస్తున్నాం. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపించుము. ఇది ఇక్కడ మనం కాసేపు ఆగిపోదామండి. ఎందుకంటే ఇక్కడ చాలా విషయాలు మనకు దాగి ఉన్నాయి. దేవా నన్ను పరిశోధించిన హృదయము తెలుసుకొనుము, నన్ను పరీక్షించిన ఆలోచనలను తెలుసుకొనుము. ఇది ఎంత భావగర్భితమైన మాట అంటే ఆయన అంటాడు మరి ఆయన నన్ను పరిశోధించను. మొట్టమొదటి పరిశోధించు, నా హృదయంలో నీకు వ్యతిరేకమైన ఆలోచన ఏమన్నా ఉందేమో పరిశోధించు, నా హృదయం తెలుసుకోను అంటే తర్వాత ఏమంటాడు, నన్ను పరీక్షించి నా ఆలోచనలు
ఒక పక్కేమో హృదయాన్ని పరిశోధించమంటాడు, ఇంకో పక్క ఏమంటాడంటే నా ఆలోచనలు పరీక్షించమంటాడు. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నువ్వు ఒక్కసారి ఆలోచించు. నీ ఆలోచనలు నీ ఆధీనంలో ఉన్నాయా? నీ ఆలోచనలు దేవుని చిత్తానుసారంగా ఉన్నాయా? నీ ఆలోచనలు స్వార్థంతో కూడి ఉన్నాయా? మనం ప్రతి మనం మాట్లాడే ప్రతి మాట వెనక ఏముంటుందంటే స్వార్థం ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఆ దేవుణ్ణి నమ్మిన వాళ్ళు, విశ్వసించిన వాళ్ళు, దేవుని కొరకు బ్రతకాలా అనే నిశ్చయితలోకి వచ్చిన వాళ్ళు ఏమని పౌలు గారిని అన్నారు, అయ్యా నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళితే వాళ్ళు చంపేస్తారు అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన మనసులోని ఆలోచన చెప్తున్నాడు, నా ప్రాణం పెట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా, నేను అక్కడికి వెళ్ళాల్సిందే, దేవుడు నన్ను అక్కడికి తీసుకొని పోవడానికి ఇష్టపడ్డాడు, నేను వెళుతున్నా అని అన్నాడు. కాబట్టి మనం ఒకవేళ నీ ఆలోచనలు ఆయన పరీక్షిస్తే నువ్వు ఏ స్థాయిలో ఉంటావు? నీ ఆలోచనలు ఎట్లున్నాయి? దేవుణ్ణి నువ్వు అడుగుతున్నవన్నీ పొందలేకపోతున్నావు. కారణం ఏంటంటే నీ హృదయం బాగలేదు, నీ ఆలోచనలు బాగలేవు. నరుని ఆలోచనలు చాలా భయంకరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ ఆలోచనలు ఎవరికి తెలుసండి? ఈ లోకంలో మీ ఆవిడకి తెలుసా నీ ఆలోచనలు? మీ నాన్నకు తెలుస్తాయా? మీ అన్నలకు తెలుస్తాయా? ఎవరికి? నీ తోబుట్టుకు తెలుస్తాయా? ఎవరికి తెలవదండి. హృదయము తెలిసేవాడు ఒకే ఒకడు ఎవరంటే ఒకడు నువ్వు, రెండవది దేవుడు. నిన్ను సృష్టించిన వాడికి నీ హృదయం తెలుసు. కాబట్టి నీ తలంపులు ఏ విధంగా ఉన్నాయి? ఆత్మీయంగా నువ్వు జన్మించిన నీవు, ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్న నీవు, ఆత్మ విశ్వాసి అని పేరు పెట్టుకొని సంఘంలో మరి ఎంతో గొప్పగా ప్రభుని ఆరాధించే ఆరాధకుడుగా ఉన్న నీవు, నీ యొక్క హృదయం నిన్ను నువ్వు పరీక్షించుకుంటున్నావా? నాలో ఈ పొరపాటు ఉన్నది, నాలో నేను సరి చేసుకోవాల్సిన ఈ విషయం ఉన్నది, నేను పరీక్షించుకొని ఈ విషయాన్ని దేవుడికి ఇష్టం లేదు కనుక నేను విడిచిపెడతా అనే ఆలోచన నీకు ఎప్పుడైనా వచ్చిందా? వస్తే ఈ రోజు, ఇంతవరకు రాకపోతే ఈ రోజు దేవుడు నీ కొరకు చూస్తా ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఆయన నీ ఆలోచనలు ఎరిగిన దేవుడు, నిన్ను సంరక్షించడానికి ఇష్టపడిన దేవుడు, నిన్ను సంరక్షించడానికి యోగ్యుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమి లేదు. చాలా మంది ఏం పగలేరా నేనున్నా నీకండి, ఏమి ఉండి ఏం చేస్తాడు ఆయన? ఏం చేయగలడు చెప్పండి? ఏ మనిషికి ఏం చేయగలడు? ఏం చేయలేడండి. ఒకరోజు గర మీదకి వస్తే నేను చేద్దాం అనుకున్నా కానీ నేను చేయలేకపోయినా అంతే. కానీ దేవుడు ఎప్పుడు కూడా మాట తప్పడానికి ఆయన మానవుడు కాదు. ఆయన దేవుడు. ఆయన అక్కడున్నాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు. నీ ఆలోచనలు చాలా పరిమితిలో ఉండాలి, నీ ప్రవర్తన చాలా సరి చేసుకొని ఉండాలి. కాబట్టి ఇక్కడ ఇది చాలా చక్కని మాట. ఏంటి అని అంటే మరి 136 139 దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాస్కరమైన మార్గం నా యందున్నదేమో చూడుము. అని ఏమంటాడు? నిత్య మార్గమున నన్ను నడిపించుము. ఆ బాధ్యత కూడా దేవుడికే వేసిండండి ఆయన. నన్ను నడిపించు ప్రభా, మంచి మార్గంలో నన్ను నడిపించు దేవా అని. నీ జీవితంలో కూడా నువ్వు ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుని ఆధీనంలోకి నువ్వు వస్తావో, నువ్వు ఆధీనంలో కంటే ఈ శరీరం కాదండి. ఈ శరీరం పైకి చక్కగా మనం నటిస్తాం, నటనలో మనకు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. కానీ అంతరంగంలో ఉన్న హృదయ పరిస్థితి ఎలా ఉన్నది? ఆయన అంటున్నాడు, నా దావీదు మహారాజు అనేది ఏంటంటే నా హృదయాన్ని పరిశోధించు. నువ్వు ఇప్పుడు ఇట్లా పెట్టుకొని, దేవా నా హృదయాన్ని పరీక్షించు, నా హృదయంలో నీకు వ్యతిరేకమైన ఆలోచన ఏమన్నా ఉందా అంటే ఎన్ని బయటపడతాయండి? ఎన్ని బయటపడతాయి? చెప్పలేనని, నువ్వు ఊహించలేనని. కనుక నువ్వు ఇవన్నీ కూడా ఒక పక్కకు పెట్టి దేవుణ్ణి, పవిత్రుడైన దేవుణ్ణి, యథార్థవంతుడైన దేవుణ్ణి, అన్ని తెలిసిన దేవుణ్ణి నువ్వు మోసం చేయటానికి నువ్వు పూనుకుంటే అది ఎట్లా సాధ్యమైందని మళ్ళీ పైకి చెప్తావు. దేవుని చిత్తం ఎట్లుంటాడు జరుగుతుంది. పైకి ఎవరన్నా అడిగితే దేవుని చిత్త ప్రకారం ఎట్లుంటాడు జరుగుతుందండి అని పైకి అంటావు. కానీ నీ హృదయం ఎట్లుండాలా అంటే, దేవా నన్ను పరిశోధించు. ఆ స్థాయిలో నీ ఆత్మీయ జీవితం,
అంటే ఎప్పటికప్పుడు నువ్వు ఎప్పటికప్పుడు దేవుని సన్నిధానంలో ప్రార్థనలో నిన్ను నువ్వు ఒప్పుకోవాలా. నీ యొక్క అంతరంగంలో నీ హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ ఆయన పాదాల దగ్గర పెట్టాలి. దేవా, ఇది నీ చిత్తమా ప్రభువా? అయ్యా, నేను నీ కోసం బ్రతకాలని ఇష్టపడుతున్నా తండ్రి. ఇక్కడ ఏవైనా లోపం ఉంటే నాకు తెలియజేయి. ఆయన అదే అంటున్నాడు, నా పరిశోధించి హృదయములను తెలుసుకొను. దేవా, నన్ను పరిశోధించి. అంత గట్స్ ఉన్నవాడు, అంత దేవునితోనే ఆ మాట చెప్పగలిగే మానవుడు మరి ఆ దావీదు. నీ జీవితంలో కూడా నువ్వు చెప్పగలవా? దేవునితో ఆ మాట చెప్పగలవా? నన్ను ఒక్కసారి నా హృదయాన్ని పరిశీలించు ప్రభా. దేవా, నన్ను పరీక్షించు, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొను. నీ ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము అంటాడు. కాబట్టి మన ఆయన ఆయాసకరమైన మార్గాలు మన జీవితంలో అంటే ఎన్నుంటాయంటే నువ్వు ఊహించలేనని ఉంటాయి. నీ మనసే నేను మోసం చేస్తుంది. ఈ లోకంలో శత్రువు ఎవడు అని అంటే పౌలు గారు అంటాడు, అయ్యో, ఇంత భయంకరమైన నా శరీరంలో నుంచి నన్ను ఎవడు తప్పించగలడు అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, మరి నీ జీవితంలో నీ శరీరాన్ని దేవుడు నీకు అమర్చింది దేనికోసం అంటే దేవుని మహిమార్థమై నువ్వు జీవించడానికి. అంతే, నిత్య జీవంలో దేవునితో పాటు నువ్వు ఎల్లకాలం జీవించే మహిమాయుక్తమైన సంతోషాన్ని, మహిమాయుక్తమైన శరీరాన్ని నీకు అమర్చడానికి దేవుడు నీ శాపాలని, నీ పాపాలని, నీ సమస్తాన్ని ఆయన క్షమించడానికి అర్హత కలిగిన వాడుగా అటువంటి రైట్స్ తో ఈ లోకానికి మరి యేసుక్రీస్తు ప్రభు వచ్చినట్టుగా మనం చూస్తుంటాం. కాబట్టి చూడండి, ఇంకా మనం చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో మనం అక్కడ పరలోక ప్రార్థన ఉంటుంది. ఏమనుంటుంది? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. అది చాలు. కాబట్టి అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతటి చక్కని ప్రార్థన ఆయన మనకు తెలియజేసిందంటే, వాళ్ళందరూ అడిగారు, ప్రభువా, నిన్ను ఎట్లా ప్రార్థించాలో ప్రభువుని మాకు నేర్పించవయ్యా అంటే ఆయన చక్కని ప్రార్థన, ఒక మోడల్ ప్రార్థన నీకు నేర్పించిండు. ఆ మోడల్ ప్రార్థన ఎట్లుండాలంటే, నువ్వు పక్కన పెట్టుకొని నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు మరి ఏ వెయిట్లో నేను తప్పిపోతున్నా, వెయిట్లో నేను సరి చేసుకుంటున్నా, అవన్నీ నువ్వు సమతుల్యత అంటే నువ్వు పరీక్షించుకున్నప్పుడు నువ్వు ఏ స్థాయిలో ఉన్నావని అర్థమైంది. కానీ ఈరోజు ఎట్లా తయారైందంటే ఈ పరలోక ప్రార్థన, ఎట్లా జీవించినోడు కూడా, వాడు తాగుబోతాడు కూడా వచ్చి పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచకుండా నీ రాజ్యం చిలక పలుకులు పలికేస్తాడు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు పరీక్షిస్తున్నాడు, దేవుడు మోసం చేయలేవు. కనుక ఈరోజు నీ నుంచి దేవుడు కోరుకునేది ఒక పవిత్రమైన జీవితం, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన కోరుకుంటాడు. కాబట్టి 2వ కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనాన్ని చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూస్తే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏం సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏం సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిగా, మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? మీరు అవిశ్వాసులతో జోడీగా ఉండకూడదు. కాబట్టి ఒకప్పుడు నువ్వు అవిశ్వాసి, ఒకప్పుడు ఇష్టానుసారంగా నీకు నువ్వే బాస్. నీ హృదయంలో ఏం దోచిందో ఎంత, అప్పుడు ఏం దోచుంది? యేసు ప్రభువుని నమ్మనప్పుడు ఎవరుంటారు? సైతాన్ ఆధ్వర్యంలో ఉంటారు. సైతాన్ నిన్ను ఎన్ని రకాలుగా వాడుకోవాలో, ఎన్ని రకాలుగా నిన్ను నీ పేరు జడగొట్టాలో, ఎన్ని రకాలుగా నిన్ను బదనాం చేయాలో, ఎన్ని రకాలుగా నువ్వు ఒట్టి పనికి మాలిన నీచుడు అని చూపెట్టాలో అన్ని రకాలుగా సైతాన్ నిన్ను వాడుకుంటాడు. వాడుకున్న తర్వాత మరి నువ్వు ఇప్పుడు నీ పాపాలన్నీ కూడా పరిహరించే ఒక మార్గం, ఒక జీవం, ఒక సత్యం ఉందని గ్రహించి యేసు ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు పరిశుద్ధుడిగా తీర్చబడ్డావు. పరిశుద్ధుడిగా తీర్చబడ్డప్పుడు నువ్వు ఎట్లుండాలా?
నీ జీవితం అంతా కూడా దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించాలి. ఎందుకంటే ఇప్పుడు నీకు బాస్ ఎవరు, నీకు రాజు ఎవరు, నీకు ప్రభు ఎవరు అంటే యేసు ప్రభుని అడిగారు, నువ్వు రాజువా అని అడిగారు. నేను రాజునే అన్నాడు. కాబట్టి మరి అక్కడ అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో మరి ఆయన ప్రభువులకు యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కాబట్టి ప్రభు అంటే అర్థం ఏంటి తెలుసా అండి? ఆయన ప్రభుత్వం కింద నువ్వు ఉండాలి. ఆయన ప్రభుత్వం కింద ఉండాలి అంటే ఆయన చెప్పిందే నువ్వు చేయాలి. అంతేగాని నీ ఇష్టం ప్రకారం నువ్వు చేయడానికి వీల్లేదు. ఇప్పుడు మన పై అధికారులు ఉంటారు, వాళ్ళు మనకి ఏదైనా ఆదేశిస్తారు. ఈ మధ్యన బయటకు వచ్చి చప్పట్లు కొట్టమన్నారు, అందరూ వచ్చి చప్పట్లు కొట్టారు. దానికి ఎన్నెన్నో అర్థాలు ఉన్నాయని తర్వాత వాళ్ళు బోధిస్తూ వచ్చారు. కానీ ఇట్లనే ఆయన ప్రభు అంటే అర్థం ఏంటి అని అంటే ఆయన ఏమైతే నీకు ఆజ్ఞాపించిండో, ఏమైతే నీతో మాట్లాడుతుండో, ఏమైతే ఆ విషయంలో నువ్వు నమ్మకం ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏమంటాడు పౌలు గారు, ఆయన అనుభవంలో చెప్తుండే ఏంటంటే ఈయన కూడా ఒకప్పుడు అవిశ్వాసే కదా. అయితే ఇప్పుడు చెప్తున్నాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి. కాబట్టి నీ చిత్తం ఇక్కడ మనం చూసినట్టయితే లోకంలో ఎంతో మంది అవిశ్వాసులు ఉంటారు. మనకు ఏదో పాత స్నేహితులు వాళ్ళతో విజోడు ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకెళ్ళి మలుస్తారు. తేలికండి, నేను ఎందుకు మలుగుదు, నేను అట్లా పోతున్నా అండి, ఏమనుకున్నారండి, నా స్టామినా, నాకు చాలా నిగ్రహం ఉంది, నేను చాలా పట్టుదలగా మనిషిని, ఏ అవిశ్వాసి కూడా నన్ను ఏం చేయలేడు అంటానికి వీల్లేదు. ఎందుకంటే అవిశ్వాసికి ఎంత సపోర్ట్ ఉంటుందంటే లోకం వాడిని సపోర్ట్ చేస్తుంది, సైతాను వాడిని సపోర్ట్ చేస్తుంది, వాడి దేహం వాడిని సపోర్ట్ చేస్తుంది. నువ్వెంత ఒట్టిగా పడిపోతావు. అందుకనే అవిశ్వాసులతో జోడు చేస్తే వాళ్ళు నిన్ను లోకంలో కలిపేస్తారా, అందుకని నువ్వు జాగ్రత్తగా ఉండు. అవిశ్వాసతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. అంతేగాని వాళ్ళతో కలిసి నువ్వు తిరగటం కానీ స్నేహం చేయటం కానీ ఉండకూడదు. ఎందుకంటే మరి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, విశ్వాసులు, వాడు అవిశ్వాసి, వాడితో నేను మాట్లాడకపోతే ఆ యేసు ప్రభు ప్రేమ ఎట్లా తెలుస్తుంది? అవిశ్వాసంలో నువ్వు ద్వేషిస్తే నువ్వెవడో అసలు ద్వేషించడానికి, నువ్వెవడు వాడు దుర్మార్గుడు అనడానికి కాదు. కానీ నీ జ్ఞానం దేవుడిస్తాడు, దాన్ని బట్టి దేవుని ప్రేమను వాడికి తెలియజేయి. ఇదివరకు నేను ఇట్లుంటిని, ఇప్పుడు నన్ను బట్టి దేవుడు మహిమపరుస్తున్నారు. ఇప్పుడు నేను ప్రభుని నమ్ముకున్నా, నా జీవితం మారింది, నా కుటుంబం మారింది, నా గురి మారింది, నేను మరణాన్ని జయించి జీవంలోకి రేపు వెళ్ళిపోబోతున్నా. ఇది నీ సాక్ష్యమై ఉండాలి. అంతేగాని నీ జీవితంలో మరి అవిశ్వాసతో విచ్చోడుగా నువ్వు తిరగడానికి వీల్లేదు. మరి మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఆహాబ్ అనే ఒక మహారాజు, ఇస్రాయేల్ రాజు ఏం చేసింది తెలుసా? ఆయన వివాహం చేసుకున్న ఒక అవిశ్వాసి పక్కనున్న దేశపు రాజు బిడ్డను చేసుకుంటే ఆమె ఏం చేసింది, ఈయన మనసునంతా కూడా తిప్పేసి కీలు బొమ్మ అయిపోయాడు. భార్య చేతిలో ఒక కీలు బొమ్మ అయ్యాడు. భార్య ఎవరంటే ఒక విశ్వాసికి జోడి కుదరదు. కాబట్టి ఈరోజు విశ్వాసులైన వాళ్ళకి నేను చేసే మనం ఏంటి అంటే మీరు ఎట్టి సందర్భంలో అవిశ్వాసిని వివాహం చేసుకోబోకండి. కారణం ఏంటి అంటే మీరు ఖచ్చితంగా రేపు అటే మొగ్గుతారు. చాలా మంది అంటారు మీరు మార్చుకోండి అండి, మీరు పెళ్ళైన తర్వాత మార్చుకోవడానికి ఏ వస్తువులా కావండి. హృదయం మార్చగలిగే శక్తి ఉన్నవాడు దేవుడు ఒక్కడే. కాబట్టి నువ్వు ఎంత జాగ్రత్తగా, దేవుడే సెలవించిన మాట ఏంటి అంటే నువ్వు మారు మనసు పొందిన వ్యక్తిని వివాహం చేసుకో. అప్పుడు మీరిద్దరి యొక్క సంసారం ఎట్టుంటది అని అంటే చాలా ఆధ్యాత్మికంగా నడుస్తుంది. అందుకనే ఒక బండికి ఒక దున్నపోతును ఒక ఆవును కట్టరండి, ఎద్దును కట్టరు. ఎందుకు కట్టరు అని అంటే అది అటు గుంచితే ఇది ఇటు గుంచుద్ది. దున్నపోతం మారాలు చేస్తుంటే అది గుంచుతుంటుంది. కాబట్టి అట్లనే నీకు విజ్జోడుగా ఉండాలంటే ఇద్దరు కూడా విశ్వాసులైతే నీ యొక్క కుటుంబం ఎంతో ఆధ్యాత్మిక విలువలతో దేవుడు మీ కుటుంబానికి ప్రభువుగా, రాజుగా, కాపరిగా, ఆయన ఆశ్రయ దుర్గంగా ఉండి నేను మీ కుటుంబాన్ని నడిపించేవాడు.
మీలో నుంచి వచ్చే సంతతి కూడా ఎట్లుంటది అని అంటే వాళ్ళు మంచి విశ్వాసులుగా, ప్రపంచానికే ప్రయోజనకారిగా వాళ్ళు ఉంటారు. ఈరోజు మన క్రైస్తవులందరూ వాట్సాప్లో క్లిప్పింగ్లు పెడుతున్నారు. ఏంటంటే వ్యాక్సిన్ కనుక్కున్నారు, కరోనాకు వ్యాక్సిన్ కనుక్కున్నారు. ఎవరో తెలుసా? ఇజ్రాయెల్ ఎంత సంతోషమో అని పెడుతున్నారు, ఎంత గర్వంగా పెడుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ప్రభువుని చేత ఆశీర్వదింపబడ్డ వాళ్ళు వాగ్దానం పుత్రులు, వాళ్ళు దేవుని వాళ్ళని ప్రేమించిన వాళ్ళు ఈరోజు ప్రపంచానికి వెలుగుగా ఉన్నారు. యేసు ప్రభు సత్యాన్ని చెప్తూ వచ్చిండు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు లేని కూరలు మీరెవరు కూడా ఏ పదార్థాలైనా ఉప్పు లేకుండా తినడానికి చాలా కష్టం. అట్నే వెలుగు అనేది పవిత్రతకు, పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. కనుక ఒక విశ్వాసం ఎట్లా ఉండాలా అంటే వెలుగుగా ఉండాలా. ఎక్కడ వెలుగు ఉండాలా? ఎక్కడ? నీ కుటుంబంలో, నీ పిల్లల మధ్యలో, నీ వీధిలో, నీ యొక్క దేశంలో, నువ్వు ప్రపంచంలోనే ఒక వెలుగు. కాబట్టి ఈరోజు వెలుగుతున్న ప్రతిదీ కూడా విశ్వాసి లేకుండా వెలగట్లే. కారణం ఏంటంటే ఆయన అటువంటి సామర్థ్యాన్ని, అటువంటి జ్ఞానాన్ని ఈరోజు విశ్వాసులకు ఆయన దయచేసిన దేవుడుగా ఉన్నాడు. కనుక ప్రియమైన సోదరి సోదరుడా, మరి నీ జీవితం ఎట్లుండాలా? నువ్వు స్వార్థపరుడు అయితే మరి దేవునికి ఇష్టడుగా నువ్వు జీవించలేవు. కనుక నువ్వు ప్రభు కోసం జీవించేవాడుగా ఉండాలా. నీ యొక్క జీవితం మీద ఆయన రాజుగా ఉండాలా, ఆయన ప్రభుగా ఉండాలా. అన్ని విషయాల్లో ఆయన అట్లుండాలి. అందుకని ఇక్కడ 7:1 కూడా మనం చూద్దాం. 7 అదే 2 కొరింథీ 7. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. శరీరానికి, ఆత్మకు కలిగిన కల్మషంలో నుండి మనల్ని మనం పవిత్రులుగా చేసుకుందాం. దేవుని భయముతోను. అక్కడ చక్కగా రాసిండు. ఏమని రాసిండు? మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనుచు శరీరమును ఆత్మను కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకున్నాము. శరీరానికి, ఆత్మకు కలిగిన కల్మషాన్ని మనం మరి తీసుకుందాం, పవిత్రులుగా మనం చేసుకుందామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన సోదరి, స్వార్థం అనేది నీ జీవితంలో ఉండడానికి లేదు. అందుకనే నేను నా పొరుగువాన్ని ప్రేమించినట్లు నన్ను నువ్వు ప్రేమించమంట. అసలు నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించకుండా దేవుడిని నేను ప్రేమించాలంటే అది కరెక్ట్ కాదు. పరలోక ప్రార్థనలో ఉంది. కాబట్టి మనం నిస్వార్థమైన మనసు కలిగిన వారంగా, ప్రయోజనకరంగా, మరి ఆజ్ఞలు మీకు బాగా తెలుసు కదండి. 10 ఆజ్ఞల్లో యేసు ప్రభు 2 ఆజ్ఞలే చేస్తూ వచ్చింది. ఆ 2 ఆజ్ఞల్లో నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలంతో ఆయన నిన్ను వలె నీ పొరుగువారిని. ఈ 2 ధర్మశాస్త్రానికి ఆధారమై ఉన్నవి అని యేసు ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం మాటలు చెప్పుకోవటం కాదు, కానీ మన జీవితంలో ప్రభు బలాలు మనం పాల్గొంటూ ఉంటాం. ప్రభు బలాలు పాల్గొనేటప్పుడు ఎట్లా పాల్గొనాలి? నువ్వు సిద్ధపాటు కలిగి, నువ్వు ఎంతో జాగ్రత్తగా ప్రభు బలాల్లో పాల్గొనాలి. అప్పుడు అందరిని ఎవరితోనైనా, అదే దేవుడి వాక్యంలో ఉంటుంది, బలిపీఠంలో బలి అర్పించడానికి నువ్వు వెళుతున్నప్పుడు బలిపీఠం దగ్గర పోయిన తర్వాత నీకు ఏదైనా గుర్తొస్తే అది అక్కడ ఆఫ్ చేసేసేయి, పోయి నువ్వు సరి చేసుకొని రా అంటాడు. కాబట్టి ప్రియమైన సోదరులారా, నీ జీవితంలో మరి అంత పరిశుద్ధత కలిగి ఉండటానికి దేవుడు నీకు కృప చూపించేవాడుగా ఉంటాడు దేవుడు. అందుకని ఇక్కడ ఎంత చక్కగా ప్రియులారా మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి అని పౌలు గారు ఎంత సవినయంగా చెప్తుండే. కనుక దేవుని భయంతోనూ పరిశుద్ధతతోనూ సంపూర్తి చేసుకొనొచ్చు అని. దేవుని భయం ఎప్పుడు కూడా, భయం ఎక్కడి నుంచి వస్తుందండి? భయభక్తులు అంటారు. భక్తి భయం నుంచి వస్తుంది. కాబట్టి వాళ్ళు, మన పితరులందరూ కూడా భయభక్తులు కలిగి జీవిస్తూ వచ్చారు. కాబట్టి వాళ్ళు
దేవునికి ఇష్టలుగా ఈ లోకంలో జీవిస్తూ వచ్చారు. అందుకనే బైబిల్లో చాలా చాలా మనుషుల్ని కొన్ని టైటిల్స్ పెట్టి దేవుడు పిలుస్తాడు. అబ్రాహాం నువ్వు నా స్నేహితుడు, ఓ దానియేలు నువ్వు నాకు బహుప్రియుడు, ఓ దావీదు నా హృదయానుసారుడు. ఈ విధంగా ఎంతో మంది దేవుడు పిలిచినట్టుగా మనం చూస్తుంటాం. కనుక మనం రెండోది ఏంటి అని అంటే మన స్వార్థంలో నుంచి, మొదటిది మన స్వార్థంలో నుంచి మనం, రెండోది విగ్రహాల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. విగ్రహాలు అనగానే ఏమర్థమైంది అండి? ఈ మధ్యన ఒక సహోదరి అన్న నేను ప్రభుని నమ్ముకున్నా, మా ఇంట్లో ఉన్న విగ్రహాలన్నీ కూడా తీసివేయాలా, మరి నాకు ధైర్యం లేదు, ఇగో ఇది తీసి మీకు ఇస్తాను అని నాకు ఇచ్చింది. నేను తీసిపోయి ఆ విగ్రహాలన్నీ కూడా కాల్ చేసిన అయిపోయింది. అవి బాహ్యరకమైన విగ్రహాలు, అవి గోడకు తగిలించిన విగ్రహాలు. అవి నీ పరిస్థితులు ఆ విగ్రహాలతో దగ్గరకు పోయి అవి కన్నులుండి చూడవు, నోరుండి మాట్లాడవు, చెవులుండి వినవు, అటువంటి వాటికి మీరు సాగిలు పడుతున్నారు అన్నాడు. కాబట్టి సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టాన్ని మీరు ఆరాధిస్తున్నారు అని చెప్తుంటాడు. కాబట్టి ఈ రోజు మనం అవివేకులంగా అజ్ఞానంలో జీవించిన మనము ఈ రోజు మనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వాటన్నింటినీ పక్కకి నెట్టేసినాం బాహ్యంగా. మరి అంతరంగంలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి? ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. చాలా మంది ఎన్నో విగ్రహాలతో బ్రతుకు. ఎందుకంటే అవి కనబడవు, అవి కనబడే దృశ్యములు అదృశ్యములు. కాబట్టి ఇప్పుడు దృశ్యాలు తీసేసినాం, అదృశ్యమైన విగ్రహాలు ఉన్నాయి, అవి తీసివేయాలని దేవుని వాక్యం చెప్తుంది. విగ్రహాల విషయంలో ఎహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట రాసింది. ఎహెజ్కేలు 14:3. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషం పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? కావున నీవు వారికి సంగతి తెలియజేసి ఇలాగ చెప్పుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసుకొని తమ ఎదుట అభ్యంతరములు పెట్టుకొని ప్రవక్త యొద్దకు వచ్చు ఇశ్రాయేలు అందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరు కనుక నేను వారి హృదయమును లోపర్చున్నట్లు యెహోవా నాకు నేనే వారికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ఆయన భావన నువ్వు వారికి చెప్పు, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తమ విస్తారమైన విగ్రహమును బట్టి తమ మనస్సునందు ఉన్న విగ్రహాలను నిలుపుకొని, తన మనస్సునందున్న విగ్రహాలను నిలుపుకొని అంట. మనస్సునందు ఏ విగ్రహాలు ఉంటాయండి? ఎన్నో విగ్రహాలు. దేవునికి కాకుండా నువ్వు ప్రేమించే ప్రతిది కూడా విగ్రహమే. అట్లా లెక్క చూస్తే అండి, నేను మీరు ఏమనుకోవద్దు, ఎన్ని ఉంటాయంటే నీ భార్య కొన్నిసార్లు నీకు విగ్రహం ఉంటుంది, నీ భర్త నీకు విగ్రహం ఉంటాడు, నీ పిల్లలు నీకు విగ్రహం ఉంటారు, నీ యొక్క సంసారం నీకు విగ్రహం ఉంటుంది, నీ ఉద్యోగం నీకు విగ్రహం అవుతుంది, నీ కులం నీకు విగ్రహం అయింది, నీకున్న డబ్బు నీకు విగ్రహం అయింది, నీకున్న పరపతి నీకు విగ్రహం అయింది. ఎన్నో విగ్రహాలు మానవ జీవితంలో ఉంటాయి. అవన్నీ మనసులో తీసుకోరు, అవి కనపడవుగా. తీసుకోకుండా దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థిస్తూ ఉంటారు. దేవా అట్లా చెయ్యి. అది ఎట్లా సాధ్యం? అది సాధ్యమా? అది దేవుడిని దావీదు మహారాజు చెప్తుండే, నువ్వు పరిశోధించు, పరీక్షించు. పరీక్ష పరిశోధన. మన హృదయాన్ని పరీక్షించు, ఆలోచనలు పరీక్షించు, ఆలోచనలు పరిశోధించు. కాబట్టి ఈ విధంగా పరిశోధనలో ఎన్ని విగ్రహాలు బయలుదేరుతాయండి నీ జీవితంలో. ఈరోజు చాలా మంది వాళ్ళ జీవితానికి వచ్చేసరికి వాళ్ళు ఎన్నో విషయాల్లో విగ్రహాల మధ్యలో కొన్ని మనిషి కోపం వస్తే వాడి నైజం బయటపడుతుంది. చాలా మంది విశ్వాసులైన తర్వాత కొత్తలో విశ్వాసులు ఉండి కోపం రాగానే పాత స్వభావం బయటపడి బూతులు మాట్లాడుతుంటారు. బూతులు మాట్లాడిన తర్వాత అయ్యో నేను ఏంటి విశ్వాసం కదా నేను ఇట్లా. కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రభువుని బట్టి ఒక్కొక్కటి మనం విడిచిపెట్టాలి. చాలా మంది కొన్ని నియమాలు ఉంటాయి. కొంతమందిని చూడంగానే ఒక చక్కటి పరిశుద్ధత వాళ్ళ ముఖంలో కనబడతా ఉంటుంది.
పరిశుద్ధ కనపడుతున్నప్పుడు వాళ్ళు అబ్బా వీళ్ళు ఆర్ యూ క్రిస్టియన్ బ్రదర్, ఆర్ యూ క్రిస్టియన్ అని అడుగుతూ ఉంటారు. మనం పోయినసారి మాట్లాడుకున్నాం, ముఖంలో దేవుని వర్చస్సు కనపడుతుందని. ఈరోజు హిందువులకి నీకు ఏమి తేడా, నేను చూడగానే ఏమి క్రైస్తవురాలు కాదు అని చెప్పడానికి నీ ముఖంలో ఎన్నో కనపడుతుంటాయి. ఈరోజు కనపడే నువ్వు తీసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉండి కనబడని వాటి సంగతి నువ్వు ఆలోచిస్తే అర్థం లేదు దాన్ని. కాబట్టి కనబడే ముందు తీసేయి, తర్వాత కనబడని వాటి విషయంలో దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. ఇది నీకు విగ్రహంగా ఉంది తీసేయి, ఇది నీకు విగ్రహం ఉంది తీసేయి అన్నప్పుడు నువ్వు విధేయత చూపెట్టేవాడుగా ఉండాలా. నీ జీవితంలో విధేయత చాలా అవసరం. విగ్రహాలను తొలగించాలా అంటే విధేయత ఉండాలి, విధేయత ఉండాలి. చాలామంది ముఖమాటానికి కొన్ని తీసేస్తుంది. దైవ సేవకుడు చెప్పిండండి, అందుకని ఇది తీసేది. అట్టొద్దు, దేవుడు నీతో మాట్లాడాలి. దేవుని మాట. ఒక సహోదరి వచ్చి మా సిస్టర్ని అడిగింది, మా సహోదరిని, ఏమని, అక్క మరి నగలన్నీ తీసేయాలా ప్రభు నమ్ముకుంటే అంటే ఆవిడ చెప్తూ వచ్చింది, అది వ్యక్తిగతమైన విషయం, అది వ్యక్తిగత విషయం, అది నేను చెప్తే నువ్వు చేసేది కాదు, దేవుడు నీతో మాట్లాడాలి. పౌలు గారు రాస్తాడు, తగుమాత్రం. మళ్ళీ ఇంకో చోట అంటాడు, ఈ బాహ్య రకమైన అలంకరణల కంటే ఆధ్యాత్మికమైన అలంకరణలు ధరించుకోండి మీరు అని దేవుని వాక్యంలో ఉంది అని ఆమె చెప్తుంటే నేను విన్నా. కాబట్టి మనం ఎట్లుండాలా అంటే మనం దేవునికి ఇష్టలుగా జీవించాలి. ఆధ్యాత్మికమైన సౌందర్యం. అందుకనే ఆ స్త్రీ అంటది, సులమతి ఏమంటది తెలుసా, నేను నల్లని దానునైనా బహు సౌందర్యవతిని అంటది. కాబట్టి మరి సులమతి సంఘానికి సాదృశ్యం. సంఘం అంటే నువ్వే 4 గోడలు కాదు సంఘం, నువ్వే సంఘం. కాబట్టి మన విగ్రహాలను మనం తొలగించుకునే వారంగా ఉండాలా. దానికి చూడండి, మరి ద్వితీయోపదేశ కాండాలు 13వ అధ్యాయం 6 నుంచి చూడండి. ద్వితీయోపదేశ కాండాలు 13వ అధ్యాయం 6 నుంచి కొన్ని వచనాలు చదవండి. నీ తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడే గాని, నీ కుమారుడే గాని, నీ కుమార్తెయే గాని, నీ కౌగిట భార్యే గాని, నీ ప్రాణ స్నేహితుడే గాని, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగా నుండినను, నీ చుట్టూ నుండి జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరగని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకి సమ్మతింపకూడదు. అది రహస్యంగా నేను చూడటం లేదు. ఎన్ని కండిషన్స్ చెప్పిండండి, ఎన్ని కండిషన్స్ చెప్పిండు. నువ్వు ఎట్టి సందర్భంలో వారి మాట నువ్వు వినటానికి వీల్లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక 3వది ఏంటి అని అంటే క్షమించకపోవడం. ఇది చాలా పెద్ద రోగం అండి, ఇది చాలా భయంకరమైన రోగం. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసుకుందాం. మార్కు సువార్త 11:25. మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెలను వాటిని క్షమించుడి. అది ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడెలా వానిని క్షమించుడి. ఎవరిని విరోధంగా ఉన్నవాడిని అంటే ఎవరిని? శత్రువు. విరోధంగా ఎవరు? విరోధం ఏమంటారు? శత్రువు అంటారు కదా. మన స్వభావం ఏంటంటే కనీసం మన మిత్రుల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. మన మిత్రుల్ని నరకాగ్నిలో నుంచి తప్పించడానికి నువ్వేం చేయగలను? ఈరోజు నేను ఒక సవాల్ ఇస్తున్నా. నీ జీవితంలో నువ్వు మారినావు, నీ జీవితంలో ప్రభు రక్తంలో కడగబడ్డావు, నువ్వు పరిశుద్ధుడుగా తీర్చబడ్డావు, పరిశుద్ధ సంఘంలో జీవిస్తూ వచ్చావు. నువ్వు ఎన్ని ఆత్మలు దేవుని దగ్గరికి తీసుకొని రాగలిగావు? ఎన్ని ఆత్మలకు నువ్వు రేపు బాధ్యుడివి? దేవుడు నిన్ను నిలదీస్తాడు. నీకు ఇన్ని సంవత్సరాలు నువ్వు పరిశుద్ధంగా జీవించినావు, ఇన్ని సంవత్సరాలు నువ్వు విశ్వాసం అనబడుతున్నావు, క్రీస్తు ప్రభు బలాల్లో చేవేస్తున్నావు. నువ్వు ఎన్ని ఆత్మలను దేవుని సన్నిధానంలో తీసుకొచ్చావని నిన్ను నిలదీస్తే నీ సమాధానం ఏంటి ఈరోజు? కాబట్టి ప్రియమైన సహోదరి, నీ ఒక మోడల్ లైఫ్ లీడ్ చేయాలి. ఎటువంటి మోడల్ లైఫ్? నువ్వు ఎప్పుడు కూడా దేవుని కోసం కరిగిపో. నాకు తెలిసిన ఒక సహోదరి ఉందండి,
నా సహోదరు ఉంది, ఆమె ఎన్ని రకాల అస్త్రాలు వేస్తుంది అంటే ఎదుటివాడికి దేవుని రండి అక్క, ఆమెకేదో చాక్లెట్, ఆమెకేదో కావాల్సింది ఇస్తుంది, ఆమె ఏ అవసరంలో ఆ అవసరంలో ఇచ్చేస్తుంది. ఆమె నష్టపోతుందని తెలుసు, ఆయన ఒక ఆత్మను నేను ప్రభు దగ్గరకు నడిపిస్తున్నా అనే ఒక దృక్పథంతో ఆ సహోదరి మరి ఎంతో మందిని తను నష్టపోతూ ఆత్మలో భారం కలిగి ఆత్మను సంపాదించుకుందండి. పరలోక రాజ్యంలో ఆమెకు ఎన్ని ఆత్మలు ఉంటాయో. కాబట్టి నీ పరిస్థితి ఏంటి ఈరోజు? అంటే నువ్వు ఎట్టుండాలా? క్షమాపణ అనేది నీ యొక్క జీవితంలో కనపడాలా. నీ భర్తను నువ్వు క్షమించవు, నీ భార్యను నువ్వు క్షమించవు, నీ పిల్లల్ని నువ్వు క్షమించవు, నీ పొరుగువాన్ని నువ్వు క్షమించవు. నువ్వు క్షమాపణ నువ్వు దేవుడు ఎట్ట పొందుతావు? క్షమాపణ ఏ విధంగా పొందుతావు? పొందటానికి లేదు. కనుక నువ్వు ఎట్లుండాలా అంటే సాధ్యమైనంత వరకు మీరు అందరితో సమాధానంగా ఉండు అని పౌలు చెప్తున్నాడు. సమాధానంగా. ఫిలిప్పీయుల రాసిన పత్రికలో అంటాడు, మీ సహనమును సకల జనులకు తెలియజేయలేడు. దేని గురించి చింతపడకూడదు. ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే ప్రపంచంలో ఒక 50% ఉద్యోగాలని పోతాం. ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పుడు అన్నీ ఉన్నాయే, ప్రైవేట్ ఉద్యోగాలని పోతుంది. అయితే ఎటువంటి పరిస్థితి అంటే ప్రతి మానవుడు ఉద్యోగి ఆలోచిస్తూ ఉంటాడు, అయ్యో మరి నేను ఎట్లా బ్రతకాలా. కానీ విశ్వాసమైన నువ్వు ఆలోచించడానికి వీలు. నీ ప్రభు చూస్తున్నాడు, నీ ప్రభు గమనిస్తున్నాడు, నీ ప్రభు నీ ఆలోచనలు ఎరిగిన వాడు. నీ ఉపద్రవంలో నువ్వు ఎట్లా స్పందిస్తున్నావు? పేతురు రాసిన పత్రికలో అంటాడు, ఈ పరీక్షకు నిలిచిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు నీకు మెప్పుయు మహిమయు ఘనతయు కలుగుటకు కారణం అంటాడు. కాబట్టి నువ్వు ఎట్లా స్పందించాలా అంటే నీ ముఖంలో నవ్వు చెదరకూడదు, నీ హృదయంలో నిరుత్సాహం నిస్సహాయ స్థితి కనపడకూడదు. కారణం ఏంటంటే ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియజేయుడి. కాబట్టి ప్రియమైన సహోదరుడా, వచ్చే ఉపద్రవాలు ఉన్నాయి, వచ్చే కష్టాలు ఉన్నాయి, వచ్చే ఇరుకులు ఉన్నాయి. వాటన్నిటిలో నువ్వు ఎట్టుండాలా అంటే దేవుని మీద భారం వేసి నిబ్బరం కలిగి మరి నువ్వు దేవునితో సహవాసం చేస్తూ ఉండాలి. కాబట్టి ఇది మూడోది క్షమాపణ. చాలా ముఖ్యమైనదండి, చాలా ముఖ్యమైనది. నువ్వు క్షమించు, నువ్వు చూడు, నువ్వు ఒక్కసారి క్షమించి చూడు. నీ శత్రువును నువ్వు క్షమిస్తే దేవుని నుంచి నువ్వు ఎటువంటి ఫలం పొందుతున్నావో నువ్వు పరీక్ష చేసుకోవాల్సిందిగా దేవుని పేరట నేను చెప్తాను. కాబట్టి ఇంకోటి ఏంటంటే 4వది రహస్య పాపాలు అంటాడు. ఇది చాలా అందరికీ ఉన్న పెద్ద రోగం. ఎందుకంటే ఇది కనపడదు. నీ భార్యకు నీ రహస్య పాపాలు కనపడవు, నీ భర్తకు నీ రహస్య పాపాలు కనపడవు, నీ పొరుగువానికి నీ రహస్య పాపాలు కనపడవు. కారణం, కనపడేవాడు ఒక ఆయన ఉన్నాడు, చూసేవాడు ఒక ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. నువ్వు హృదయ అంతరంగంలో ఏముందో తెలుసుకోగల మహత్తర శక్తి గల దేవుడు రహస్యాలను ఆయన తెలుసుకుంటాడు. అందుకనే ఆయన అంటాడు, నా హృదయమును పరీక్షించు, నా ఆలోచనలు పరిశీలించు అని చెప్తుంటాడు. అది చాలా గొప్ప విషయం. కాబట్టి ఇంకా యెషయా గ్రంథం 59:2 చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 59:2 మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపుకున్నాడు. కాబట్టి మీ పాపములు ఏమైనాయట? ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. అది ఆయన ముఖాన్ని నువ్వు ఈ రోజు చూడకపోవటానికి కారణం ఏంటంటే మీ రహస్య పాపాలు. మళ్ళీ అండర్లైన్ చెప్తున్నా, రహస్య ఆలోచనలు, రహస్య ప్రైవేట్ లైఫ్. ప్రతి వాడికి ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. ఆ ప్రైవేట్ లైఫ్ లో నువ్వు ప్రభువుకి యథార్థంగా ఉండగలిగితే నువ్వు ధన్యుడు, నువ్వు లోకాన్ని జయించినోడివి. కాబట్టి దేవుడు కోరుకుంటాడు, నీవు జయించలేవు కనుక నా మీద ఆధారపడు, నన్ను ఆహ్వానించు, నా చేతికి అప్పు చెప్పు, నేను అవన్నీ తీసేస్తా.
నీ రహస్య పాపాలన్నీ కడిగివేయగల సమర్థుడైన దేవుణ్ణు అంటాడు. కాబట్టి ఈరోజు మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను కనుక ఆయన ఆలకింపకుండా ఉన్నాడు. ఆలకింపకపోవటానికి కారణం ఏంటంటే ఆయన నీకు కనపడటం లేదు. ఆయన మరుగైపోయాడు. కారణం ఏంటంటే నీ పాపాలు నీకు ఆయనకు మధ్యలో అవి అడ్డు గోడలాగా వచ్చేసినాయి. కాబట్టి ఈరోజు నీ రహస్య జీవితం ఎట్లుండాలా అంటే క్లీన్ ఉండాలా. నీ ప్రభు షబ్బాస్ అనే స్థితిలో ఉండాలి. చూడండి సామెతలు 15:29 కొంచెం త్వరగా చూద్దాం, మనకు టైం అయిపోయింది. సామెతలు 15 29. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించు. అది భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును అని. కాబట్టి భక్తిహీనులకు ఆయన చాలా దూరంగా ఉంటాడట. నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తుడు అని దేవుని వాక్యం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15 మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను అని దేవుని వాక్యం మరి సెలవిస్తుంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, మళ్ళీ యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 21-22 చూడండి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 21-22. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన సహోదరి, నేను ఎందుకు స్పీడ్గా వెళ్తున్నంటే టైం అయిపోవస్తుంది కనుక మరి మన కుటుంబ సమస్యలు ఉంటాయి. నెక్స్ట్ 5వది ఏంటంటే నేను క్లోజ్ చేస్తాను. ఇంకా 2-3 minutes నేను క్లోజ్ చేస్తా. కుటుంబ సమస్యలు పేతురు రాసిన 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా జ్ఞానము చొప్పున వారితో నువ్వు కాపురం చేయని నీ కుటుంబ సమస్యల విషయంలో దేవుడు. ఇక చివరిగా సందేహాల విషయంలో మనం ఆరవది సందేహం అంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5-5, 6, 7. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాయా అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయు. చాలా. కాబట్టి సందేహింపక అడగవాలి. అది సందేహింపక విశ్వాసంతో అడిగితే అన్ని కూడా నీకు ధారాళంగా దయచేసేవాడుగా ఉన్నాడు. మొదటిది స్వార్థం, 2వది విగ్రహాలు, 3వది క్షమించటం, 4వది రహస్య పాపాలు, 5వది కుటుంబ సమస్యలు, 6వది సందేహాలు. కాబట్టి ప్రియమైన సహోదరి, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని నువ్వు యథార్థంగా ఉన్నట్టయితే నీ ప్రార్థన దేవుడు ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పరిపూర్ణుడు మా ప్రియ పరలోక తండ్రి, యేసు ప్రభు నామంలో మరి ఒకసారి నీకు వందనాలయ్యా. మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రార్థన ఫలించకపోవటానికి అభ్యంతర కారణాలు ఏమున్నాయి అని మరి 6 సంగతులు మాతో మాట్లాడుతూ వచ్చారు. మేము సరి చేసుకొని నీ సన్నిధానంలో నిందారహితులంగా మరి పరిపూర్ణులంగా నిన్ను ప్రేమించే వారంగా నీకు ఇష్టలంగా ఈ లోకంలో జీవించే భాగ్యం దయచేయమని
ఈ ప్రార్థన విన్నందుకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ మరి మా సంఘాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో. శాలెం ప్రార్థనా మందిరం ఉన్న సభ్యులందరినీ కూడా నీ యొక్క దయగల కబంధ, నీ యొక్క దయగల హస్తాలకి అప్పచెప్తున్నాం తండ్రి. వారందరినీ మీరు సంరక్షించండి, కాపాడండి. ఎన్ని నీ కుడి పక్కన 1000 మందిని, ఎడమ పక్కన 10,000 మంది ఏ అపాయం నీ యొద్దకు రాదు అని సెలవించిన దేవా, నీ వాగ్దానంలో ఉన్నట్టుగా జరుగుతాయి అయా. దయ చూపించి కరుణించి మా బిడ్డలందరినీ కాపాడమని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనం ప్రార్థించిన వారందరికీ, మన సంఘానికి సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.